హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సూమియ అలా మెట్ల మీద పడిపోయింది కాబట్టి వెంటనే లిన్ ఇంకా టాంగ్ తన్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారనమాట. సో, టాంగ్ వచ్చేసి లిన్ అప్పుడు బయటికి వెళ్తుంది ఏవో రిపోర్ట్స్ తీసుకురావడానికి. టాంగ్ లోపలుండి తనతో మాట్లాడుతూ ఉంటే సూమియ క్లియర్‌గా చెప్పేస్తుంది. "నీకు ఎన్ని సార్లు చెప్తే అర్థమవుతుంది. నేను లేక్‌లో దూకేసింది కూడా నీ ఫేస్ చూడడం నాకు ఇష్టం లేకే. నువ్వంటే నాకు ఇష్టం లేదు క్లియర్‌గా ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇక నువ్వేం హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు" అన్నట్టు ఫేస్ మీదే చెప్పేస్తుంది. టాంగ్ ఏం మాట్లాడాలో అర్థం కాక సరే సారీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి లిన్ వస్తే లిన్‌కి కూడా చెప్పేస్తుంది. టాంగ్‌కి నేను ఫేస్ మీదే క్లియర్‌గా చెప్పేసాను. తనంటే నాకిష్టం లేదు అని చెప్పేసంటే, లిన్ మంచి పని చేశావన్నట్టు చెప్తుంది. రేపు నాకు కొంచెం వర్క్ ఉంది. రేపు ఈవినింగ్ వస్తాను నిన్ను పిక్ చేసుకోవడానికి అన్నట్టు తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సూమియ వచ్చేసి జూకి కాల్ చేస్తుంది. తన ప్రెజెంటేషన్ జూకి షేర్ చేస్తుంది కదా! తన్నే ప్రెజెంట్ చేయమని చెప్పేసి. సో, కాల్ చేసి నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అన్నట్టు చెప్తుంది. నువ్వేం కాల్ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రిపేర్ అవుతున్నానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. తనేం చేస్తుందంటే తెలివిగా ప్రెజెంటేషన్ ఇచ్చేప్పుడు ఇదంతా తనే చేసిందని చెప్పేసి క్రెడిట్ అంతా తనే కొట్టేస్తుందనమాట. వాళ్ళందరికీ ఆ ప్రెజెంటేషన్, ఆ డేటా అనేది బాగా నచ్చేస్తుంది. వాళ్ళు ఆ కాలిక్యులేషన్స్ అన్నీ. సో, టాంక్‌కి డౌటొస్తుంది. ఎందుకంటే, ఆ డేటా తను సూమియోకిచ్చాడు కదా! సూచన్‌కిచ్చాడు కదా! సో, నేను సూచన్‌కిచ్చిన డేటా తినెలా ప్రెజెంట్ చేసినా అని చెప్పేసి, ఇది నువ్వే చేశావా అన్నట్టు అడిగితే, అప్పుడు జూకి గుర్తొస్తుందనమాట. తనే చెప్తుంది కదా సూచన్‌కి, నువ్వు డేటా టాంక్ దగ్గర తీసుకో అని చెప్పేసి, అందుకే డౌటొచ్చినట్టు అడిగాడని చెప్పేసి, నేను ఇంకా సూచన్ టీమప్ అయ్యాం. తను సిక్‌గా ఉంది కాబట్టి, సో, జస్ట్ డేటా కలెక్ట్ చేయమని తనకి చిన్న టాస్క్ ఇచ్చాను. మిగిలిందంతా నేనే చేశాను అన్నట్టు కవరప్ చేస్తుంది. లిన్ వచ్చేసి అప్పుడు ఒక రెస్టారెంట్‌లో ఉంటుందనమాట. తనేదో ఆర్డర్ చేస్తూ ఉంటే వాళ్ళేం చెప్తారంటే, "మేడం ఈరోజు ఈ న్యూ డ్రింక్‌ని ఆర్డర్ చేస్తే లాస్ట్ యూ ఫర్ ఎవర్‌లో ఒక క్యారెక్టర్ మీకొస్తుంది గిఫ్ట్‌గా" అన్నట్టు తను చెప్తే, లక్కీగా ఉంటే అది మీరు సెలెక్ట్ అవుతారన్నట్టు వాళ్ళు చెప్తారు. సో, తను వెంటనే తనకి అలాంటి క్యారెక్టర్ డాల్స్ అంటే చాలా ఇష్టమనమాట. వెంటనే 20 కప్స్ కొనేస్తుంది. అప్పుడు 20 ఎగ్స్ పగలగొట్టొచ్చు కదా! ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా తగులుతుందని చెప్పేసి, వెంటనే బై చేసి తనక్కడికి వెళ్ళి అన్ని ఎగ్స్‌ని కోపంగా పగలగొడుతూ ఉంటుందనమాట. ఎవరి మీదున్న కోపం అంతా అక్కడ తీర్చుకుంటూ ఉంటుంది. అక్కడ టోటల్ 21 ఎగ్స్ ఉంటాయి. 20 తను ఆర్డర్ చేసింది కాబట్టి 20 పగలగొడుతుంది. ఆ 20లో తనకి రాదనమాట. అదేంటి ఇంకొక్కటే ఉంది అంటే దీంట్లోనే ఉందా అని చెప్పేసి తననుకుంటుంది. తను ఎగ్స్ పగలగొట్టేప్పుడు అప్పుడే ఫూక్ కూడా సేమ్ షాప్‌కొచ్చేసి తను కూడా ఒక డ్రింక్ ఆర్డర్ చేస్తాడు. ఆ డ్రింక్‌కి వాళ్ళు చెప్తారనమాట. మీరు ఈ డ్రింక్ ఆర్డర్ చేశారు కాబట్టి మీకు కూడా ఒక ఛాన్స్ ఉంది. క్యారెక్టర్ డాల్క్ అని చెప్పేసి ఫూకి చెప్తారు. ఆ మిగిలిపోయిన ఒక్క ఎగ్‌ని ఫూ అక్కడికొచ్చి బ్రేక్ చేస్తే దాంట్లో కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి మెసేజ్ ఉంటుందనమాట. తనకి ఆ డాల్ వస్తుంది. సో, తను షాక్ అవుతుందనమాట లిన్. ఇన్ని పగలగొట్టాను ఇన్ని ఎగ్స్ నాకొక్కటి కూడా రాలేదు. ఒక్క ఎగ్ మీకు పగలగొట్టు కానీ మీకొచ్చింది. ఇది చాలా అన్యాయం అన్నట్టు నాకింకా కావాలి. నేను ఇంకా ఆర్డర్ చేస్తాను. ఇంకా ఎగ్స్ తీసుకురండి అంటే, లేదు మేడం మీ డాల్ చాలా రేర్‌గా ఉన్నాయి. ఇదొక్కటే ఉంది ఫైనల్ అన్నట్టు వాళ్ళు చెప్తారు. సో, ఫూ లిన్ తోటి ఇది నీకు నచ్చితే నువ్వే తీసుకో అంటే తనకి తీసుకోవాలని ఉన్నా కూడా అది ఫూ కాబట్టి అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట తన డ్రింక్స్ తీసుకొని. ఫూ అక్కడి నుండి మన సూచంగ్ వాళ్ళ సిస్టర్‌ని మీట్ అవుతాడు. మీట్ అయ్యి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అనమాట. అందుకే నార్మల్‌గా మీట్ అవుతారు. 2 డేస్ నుండి తను కంపెనీకి రావట్లేదు. ఫీలింగ్ సిక్ అని చెప్పింది. మీకు తెలీదా అన్నట్టు అడిగితే సూచంగ్ వాళ్ళ సిస్టర్ తనకు ఆల్రెడీ అసలు తెలీదనమాట తన గురించి. బట్ ఎలా కవర్ చేస్తుందంటే, అంటే మీకు చెప్పిందా లేదా అని ఊరికే అలా అడిగాను, అలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను అన్నట్టు కవర్ చేస్తుంది. అన్నట్టు ఈ డాల్ నేను ఇందాక గెలుచుకున్నాను ఈ క్యారెక్టర్ డాల్. మీకు కావాలంటే తీసుకోండి అంటే, కావాలంటే సూచన్‌కి కూడా ఇవ్వనంటే, సూచన్‌కి ఇవి నచ్చవు. తన ఫ్రెండ్ ఒకటుంది తనకివంటే చాలా ఇష్టం. నేను తనకిస్తానని చెప్పేసి తీసుకెళ్తుంది. ఇండైరెక్ట్‌గా తను దీని గురించి అక్కడ మెన్షన్ చేస్తుందనమాట. హాస్పిటల్‌లో ఉన్న సూమయ్య తన ఫిల్టర్‌ని చూసుకుంటుంది చేతికున్న బ్రాస్లెట్‌ని. అది సడెన్‌గా 90% ఫిల్టర్ అప్‌డేట్ అయిపోతుందనమాట. అదేంటి నిన్నటి వరకు ఇంత స్లోగా అయింది. ఇప్పుడేమో సడెన్‌గా ఇంత ఫాస్ట్‌గా అయిపోతుంది. వామ్మో! ఇది 100% అయితే నా ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ హాస్పిటల్ అందరూ భయపడతారేమో. ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని చెప్పేసి చిన్నగా నడుస్తూ ఉంటే, అప్పుడే ఆ రూమ్ లోపలికి మన ట్యాంగ్ వస్తాడు. సో, తను స్లిప్ అయి పడిపోతూ ఉంటే ట్యాంగ్ తనని వెంటనే పట్టుకొని, ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడనమాట. ఇతనేంట్రా బాబు ఇప్పుడొచ్చాడని చెప్పేసి ఎలా అయినా ట్యాంక్‌ని బయటికి పంపించాలని, కొంచెం బయట నాకు రెడ్ బీన్ సూప్ తీసుకొస్తావా అని చెప్పేసి ట్యాంక్‌ని చిన్నగా బయటకు పంపించేస్తుంది. సూజన్ వాళ్ళ సిస్టర్ డైరెక్ట్‌గా లిన్ హౌస్‌కొస్తుందనమాట. సో, అప్పుడు తను బయటకొస్తుంది కార్ తీయడానికి. వాళ్ళ సిస్టర్ లిన్‌ని చూసి "సూజన్ ఎక్కడుందో నాకు చెప్పు. 2 డేస్ నుండి తన ఇంటికి రావట్లేదు. నీ దగ్గరే ఉందని చెప్పింది అడిగితే, సో, ఏం జరిగిందో నీకే తెలియాలి. మర్యాదగా నిజం చెప్పు అంటే, తను కంపెనీకి వెళ్తుంది అన్నట్టు చెప్తుందనమాట.
బట్ ఆల్రెడీ తనకి తెలుసు కాబట్టి చెప్పేశాడు కాబట్టి 2 డేస్ నుండి కంపెనీకి రావట్లేదని. ఇంకెంతసేపు అబద్ధాలు చెప్తావు? ఇక నువ్వు నిజం చెప్పే వరకు నేనైతే నిన్ను వదలను. హాస్పిటల్‌కి వెళ్తున్నట్టున్నావు కదా! పద నేను వస్తానన్నట్టు చెప్తూ ఉంటుంది. అప్పుడే తనకి లిన్‌కి మన సుమియ కాల్ చేస్తూ ఉంటుందన్నమాట. విషయం చెప్పడానికి ఫిల్టర్ ఫాస్ట్‌గా అప్డేట్ అవుతుందన్నట్టు. వేరే ఆప్షన్ లేక లిన్ తనతో పాటు సూచంగ్ వాళ్ళ సిస్టర్‌ని కూడా తీసుకువెళ్తుంది హాస్పిటల్‌కి. సోమియో తన ఫేస్ చేంజ్ అయిపోతే అక్కడ భయపడతారేమో అని చెప్పేసి తను బ్యాండేజ్ కట్టుకొని ఫేస్‌కి చిన్నగా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను వార్డ్‌లో నడుస్తూ ఉంటే అప్పుడే ట్యాంక్ ఎదురవుతాడు. ట్యాంక్ చూస్తాడేమో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. గుర్తుపడతాడేమో అని చెప్పేసి. ట్యాంక్ చూసి కూడా తను బ్యాండేజ్ చేసుకుంది కాబట్టి ఎవరో అనుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. సో, ఫోన్ రింగ్ అవ్వగానే అది సేమ్ సూమియో రింగ్ టోన్ కదా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసి దగ్గరకొచ్చి "నువ్వు సూమియా కదా? ఎక్కడికి వెళ్తున్నావంటే" మన సూమియా వచ్చేసి "నేను సూమియా కాదు. నేను వేరే అమ్మాయినని" చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అయినా కూడా ట్యాంక్ ఆపడానికి ప్రయత్నించి అనుకోకుండా తన ఫేస్‌కున్న బ్యాండేజ్‌ని లాగేస్తాడు. అది రోల్ అయ్యి మొత్తం ఊడిపోతుందనమాట. అక్కడ సూచంగ్ ఉంటుంది. సూచంగ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అని చెప్పేసి ఇంతలో అక్కడికి సూచంగ్ సిస్టర్ ఇంకా లిన్ కూడా వచ్చేస్తారు. వాళ్ళని చూడగానే ట్యాంక్ నుండి తప్పించుకోవడానికి సైలెంట్‌గా వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. "మీరొచ్చారా? సరే ఇక నేను వెళ్ళిపోదాం పదా నేను డిశ్చార్జ్ అయ్యాను" అన్నట్టు వాళ్ళతో కలిసి వెళ్ళిపోదామని ప్లాన్ ఏస్తుంది. బట్ ట్యాంక్ ఆపి "అదేంటి నువ్విక్కడేం చేస్తున్నావు? నమ్మశక్యంగా లేదే! ఇక్కడ సూమియో ఉంది. మరి నువ్వేం చేస్తున్నావంటే" "ఏంటి నేను 2 డేస్ ముందే నా కాలికి ఇలా ఇంజ్యూరీ అయింది. 2 డేస్ నుండి నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. అది మీకు చెప్పాలా ఏంటి" అన్నట్టు సూచంగ్ చెప్తుంది. "నా డౌట్ ఏంటంటే సూమియోకి కూడా సేమ్ లెగ్ ఇంజ్యూరీ అయింది. మీ ఇద్దరికి సేమ్ బ్రాస్లెట్ ఉంది. అదేంటి ఇద్దరు ఒకేసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం ఇదంతా కోయిన్సిడెన్స్‌గా ఉంది" అంటే సూచంగ్ "అదే నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమే" అన్నట్టు కవర్ చేస్తుందనమాట. ఇక ట్యాంక్ నెక్స్ట్ క్వెషన్ అడిగేలోపు సూచంగ్ వాళ్ళ సిస్టర్ "నా సిస్టర్‌ని నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే నన్ను అడగండి" అని చెప్పేసి సైలెంట్‌గా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. ఇక ముగ్గురు వెళ్లి కార్‌లో కూర్చుంటారనమాట. వాళ్ళ సిస్టర్ క్వెషన్ చేస్తుంది. "మర్యాదగా ఏం జరిగిందో క్లియర్‌గా చెప్పండి. ఆ సూముయ్య ఎవరో? ట్యాంక్ ఎందుకు తనని మెన్షన్ చేస్తున్నాడు" అని చెప్పేసి. "ఏం లేదు, ఏం లేదు" అని చెప్పి వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. బట్ ఇదంతా కాదు. సరే అయితే నేను వెళ్లి ట్యాంక్‌ని అడుగుతానని చెప్పేసి కారు దిగుతూ ఉంటే మన సూచంగ్ ఆపి "ఓకే, ఓకే. అంతా చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకో పక్క అక్కడికి ట్యాంక్ వచ్చాడు కదా హాస్పిటల్‌కి. సూమియోని మీట్ అవ్వడానికి వెళ్తాడు. తను ఆల్రెడీ సూప్ తెమ్మని చెప్పింది కాబట్టి అది తీసుకొని వెళ్తాడు. అక్కడ బెడ్ మీద ఎవరు కనిపించరనమాట. అదేంటి తిను ఎక్కడికి వెళ్ళిందంటే డిశ్చార్జ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. తన ల్యాప్‌టాప్ ఇక్కడే మర్చిపోయింది. మీరు కొంచెం ఇవ్వగలరా అని చెప్పేసి ఆ ల్యాప్‌టాప్ ఇస్తాడు. అది వాళ్ళ కంపెనీ ల్యాప్‌టాపే అనమాట. అక్కడ నేమ్ ఉంటుంది. సూచంగ్ కదా మా కంపెనీలో వర్క్ చేసేది. తన ల్యాప్‌టాప్ ఇక్కడెందుకుంది? అలాగే నర్స్ ఏం చెప్తుందంటే సూమయ్య ఈ ల్యాప్‌టాప్ యూజ్ చేసినట్టు కూడా చెప్తుందనమాట. అసలు సూమయ్య సూచంగ్ ల్యాప్‌టాప్ ఎందుకు యూజ్ చేసింది? తిన దగ్గర ఎందుకుంది? ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం అని చెప్పేసి తనకన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంకో పక్క సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఇంకా మన లిన్ ముగ్గురు కలిసి లిన్ హౌస్‌కి వెళ్తారనమాట. జరిగిన విషయం అంతా క్లియర్‌గా ఇద్దరు కలిసి వాళ్ళ సిస్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నాకొక ఫిల్టర్ దొరికింది. ఈ చేతికుంది కదా! అదే నేను అపియరెన్స్ అంతా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ నవ్వుతుంది. ఏంటి కామెడీ చేస్తున్నావు అని చెప్పేసి. తను చేసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటుందనమాట. దగ్గరకొచ్చేసి బుగ్గ పట్టుకోగానే తను మళ్ళీ సూమియోగా చేంజ్ అవుతుంది. తన సిస్టర్ షాక్ అయిపోతుంది. "అదేంటి ఇలా చేంజ్ అయ్యావు" అంటే చెప్పాను కదా! ఇదే నిజం అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఇంతలో ఎవరో డోర్ కొడితే లిన్ ఫుడ్ డెలివరీ అనుకుంటా నేను వెళ్లి తీసుకొస్తా అని చెప్పి బయటికి వెళ్తే అక్కడ ట్యాంగ్ ఉంటాడనమాట. "ఇక్కడ ఎవరు లేరు మీరు వెళ్ళిపోవచ్చు" అంటే ట్యాంగ్ ఇలా చెప్తాడు. "ఇది సూచంగ్ ల్యాప్‌టాప్ హాస్పిటల్‌లో సూమియ దగ్గర ఉంది. తను యూజ్ చేసింది. సో, మా కంపెనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తను వేరే వాళ్ళకి ఎలా చూయిస్తుంది? దాని గురించి నేను మాట్లాడాలి" అని చెప్పేసి తను లోపలికొచ్చేస్తాడు డైరెక్ట్‌గా ఇక. తను లోపలికి రాగానే సూచంగ్ ఏం చేస్తుందంటే తను ఒక స్టాచ్యూగా చేంజ్ అయిపోతుందనమాట. తన సిస్టర్ ఏమో అక్కడే ఉంటుంది. ఏంటిది కొత్తగా ఉంది అని చెప్పేసి ఆ స్టాచ్యూని అలానే చూస్తూ ఉంటాడు. లిన్ సూచంగ్ ఏదైనా అడుగుతూ ఉంటే ఆ స్టాచ్యూని చూస్తుంది. వామ్మో! తిను ఇలా మారిపోయిందని చెప్పేసి ట్యాంక్‌ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. "ఎళ్లి చూడండి మా ఇంటి డెకరేషన్ ఎంత బావుందని" చెప్పేసి ఈ గ్యాప్‌లో తను నడుచుకుంటూ పైకి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటే అనుకోకుండా అక్కడ స్టెప్స్ ఎక్కేప్పుడు జారి పడిపోతుందనమాట. వెంటనే ట్యాంక్ ఏమైందా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే తను మళ్ళీ ఒక పెయింటింగ్‌లా చేంజ్ అయిపోతుంది. సో, లిన్ మళ్ళీ ట్యాంక్‌ని డైవర్ట్ చేస్తుంది. చిన్నగా పెయింటింగ్ స్టెప్స్ ఎక్కి పైకెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన సూచంగ్ వాళ్ళ సిస్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటుందనమాట. ఏంటిదంతా నిజమా? ఏంటిదంతా అని చెప్పేసి. ట్యాంక్ ఎక్క లిన్ తోటి "మీ ఇంట్లో డెకరేషన్ చూసే ఇంట్రెస్ట్ నాకస్సలే లేదు. ఇదంతా నాకెందుకు చూయిస్తారు? ముందు వెళ్లి సూచంగ్‌ని పిలవండి" అన్నట్టు చెప్తాడనమాట. "సరే మీరు ముందు వెళ్లి కూర్చోండి" అని చెప్పేసి చెప్తుంది. అప్పుడే సూచంగ్ వస్తుంది. సో, ట్యాంక్ ఏం చెప్తాడంటే "నీ ల్యాప్‌టాప్ సూమియా దగ్గర ఎందుకుంది" అంటే "ఐయామ్ సో సారీ తను అడిగిందని చెప్పి నేనే ఇచ్చాను. తను మంచిగానే యూజ్ చేసుంటుంది.
ఏ డేటా తనేమి తీసుకోదు, ట్రాన్స్‌ఫర్ చేసుకోదు. నాకు ఆ విషయం తెలుసు అంటే, ఎలాగో మన ట్యాంగ్ వచ్చేసి సూమియాని ఇష్టపడుతున్నాడు కాబట్టి, సూమియా గురించి నాకు తెలుసు. తను అలా చేయదని కూడా తెలుసు. బట్ ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పేసి చెప్తాడు. సూషంగ్ ఓకే అంటుంది. సూమియా ఎక్కడ అంటే తను పైన రెస్ట్ తీసుకుంటుంది అంటే, ఓకే తనని బాగా చూసుకోండి. ఇక నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. సూచింగ్ అక్కడ కూర్చొని ఫిల్టర్ బాగా అప్‌గ్రేడ్ అయింది. చాలా ఆప్షన్స్ వచ్చాయి. నేను ఇంకా 3డీ పెయింటింగ్ లాగా ఇంకా చాలా వాటిగా మార్చొచ్చు. అలాగే ఈ బ్రాస్లెట్ కూడా ఇన్విజిబుల్ చేయొచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ అన్నీ చూపిస్తుందనమాట. సో, లిన్ ఈ బ్రాస్లెట్ ఇన్విజిబుల్ కాన్సెప్ట్ అయితే చాలా బావుంది. ఎప్పుడైనా కావాలంటే దీన్ని ఇన్విజిబుల్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళనుకుంటారు. సో, వాళ్ళందరూ ఇక లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ సిస్టర్ అయితే అసలు ఇదంతా ఎలా పాసిబుల్ నాకేం అర్థం కావట్లేదు. అసల సోమయ్య ఇంకా ట్యాంగ్ ఎలా మీట్ అయ్యారని చెప్పేసి అడిగితే ఆ స్టోరీ అంతా క్లియర్‌గా వాళ్ళ సిస్టర్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ట్యాంగ్ సోమయ్యని ఇష్టపడుతున్నాడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అన్నట్టు. నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పేసి సూచంగ్ వాళ్ళిద్దరికి ఒక ప్లాన్ చెప్తుందనమాట. ఆ ప్లాన్ ఏంటో మనకు అప్పుడే చూయించరు. జస్ట్ ఏదో ప్లాన్ అన్నట్టు చూస్తారు. ఆ రోజు నైట్ మళ్ళీ ట్యాంగ్ సోమయ్యకి టెక్స్ట్ చేస్తాడు. తనేం చెప్తుందంటే, "లాస్ట్ టైమ్ నేను నిన్ను బ్లేమ్ చేశాను కదా పడిపోయినందుకు. అందులో నేనే తప్పు. బట్ నా గురించి ఇంకా నన్ను ఇష్టపడడం ఇక మీరు ఆపుతారా" అన్నట్టు టెక్స్ట్ చేస్తుంది. అయినా కూడా ట్యాంగ్ ఏం చెప్తాడంటే, "అది నా థింగ్ కదా! ఈ వీకెండ్ మీరు ఫ్రీగానే ఉన్నారా? మీట్ అవ్వచ్చా?" అంటే తను ఓకే అని చెప్తుందనమాట. సరే ప్లేస్ నేనే డిసైడ్ చేస్తానని చెప్పేసి ట్యాంగ్ చెప్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత సూజంగ్ వచ్చేసి జూకి థాంక్ యూ చెప్తుంది. తన ప్లేస్‌లో ప్రజెంటేషన్ ఇచ్చినందుకు. అప్పుడే అక్కడికి ఫో వస్తాడు. ఫో వచ్చేసి సో, సూచంగ్‌కి ప్లాన్ ఇచ్చేసి, "నీకు ఈ ప్లాన్ గురించి తెలీదు కదా! సో, కొంచెం ఫెమిలియర్ అవ్వు" అన్నట్టు తన ప్లాన్ తనకే ఇస్తాడనమాట. తనకు అర్థం కాదు. మళ్ళీ తనకి ఎక్కడ డౌట్ వస్తుందని చెప్పేసి జూ ఫూతో ఏం చెప్తాడంటే, తను ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసింది కదా! సో, తనకు కూడా ఈ ప్లాన్ గురించి బాగా ఫెమిలియారిటీ ఉంది అన్నట్టు చెప్తుంది. బట్ అప్పటికే మన సూచనకి అర్థమైపోతుంది. తన ప్లాన్ కాపీ చేసి తిన ప్లాన్ లాగా ప్రెజెంటేషన్ ఇచ్చిందనుకుంటా అని చెప్పేసి. అప్పుడు జూ వచ్చి సూచన దగ్గరికి, "సారీ నా ప్లాన్ కూడా సిమిలర్‌గా నీ ప్లాన్ లాగే ఉంది. సో, నేను 2 క్లబ్ చేసి నేనే చేశానని చెప్పాను. అలాగే నువ్వేం చేయలేదని కూడా నేను చెప్పలేదు. డేటా అంతా నువ్వే కలెక్ట్ చేసి చేశావని. నీకు కూడా కొంచెం క్రెడిట్ ఇచ్చాను" అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. సూచనకి చాలా కోపం వస్తుందనమాట తను అలా చేసేసరికి. తను వాష్‌రూమ్‌కి వెళ్లి లిప్‌స్టిక్ ఏసుకున్న టైంలో సూచన ఏం చేస్తుందంటే ఆ ఫిల్టర్ యూజ్ చేసి ఒక మంకీలా 3డీ మంకీలా చేంజ్ అయ్యి తనని భయపెడుతుందనమాట. తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జూ. అసలేంటి ఇదంతా అని చెప్పేసి, ఇదంతా నిజమా కలా అని చెప్పేసి కింద పడిపోతుందనమాట. తను బయటకొచ్చేసి అందరికీ చెప్తూ ఉంటుంది వాష్‌రూమ్‌లో ఇలా జరిగిందని చెప్పేసి. తను ఇంకా భయపడుతూనే ఉంటుంది. స్టేజ్ నుండి ఇంకా బయటికి రాదు. సూచన ఏమో లోలోపల నవ్వుకుంటూ ఉంటుందనమాట. ఎందుకంటే తనే కావాలని చెప్పేసి అలా చేస్తుంది రివెంజ్ తీర్చుకుందామని చెప్పేసి. తన కప్పు కింద పడిపోతున్నప్పుడు సూచంగ్ వెంటనే పట్టుకుంటుంది. సూచంగ్‌ని చూసి ఇక తన తప్పుని ఒప్పుకుంటుందనమాట. "సారీ అది నీ ప్లానే, నా ప్లాన్ అని చెప్పేసి అబద్ధం చెప్పి అలా చేశాను. క్రెడిట్ అంతా నీకే దక్కాల్సిందే. ఐయామ్ సో సారీ" అని చెప్పేసి చెప్తుంది. ఈ మాటలు మన ట్యాంక్ కూడా వింటాడు. సో, ట్యాంక్ అర్థమవుతుంది. అంటే ఈ ప్లాన్ సూచంగ్‌దనమాట అని చెప్పేసి. సూచంగ్ తనతోటి "ఇట్స్ ఓకే. సారీ యాక్సెప్టెడే" అన్నట్టు చెప్పేసి తన పాటికి తను వెళ్లి కూర్చుంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.